ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. 2వ దినవృత్తాంతములు 15:7. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున మనమంట బలహీనులు కాక ధైర్యము వహించాలంట. ఎందుకని అంటే మన కార్యములు అన్నిటినీ కూడా దేవుడే సఫలం చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనలో అందరము కూడా అప్పుడప్పుడు విశ్వాసము సన్నగిల్లుతూ ఉంటుంది, బలహీనమైపోతూ ఉంటాము. మన యొక్క కార్యములు చూచినప్పుడు మన ఎడల ఇవి జరుగుతాయా అని ఎంతో నిరుత్సాహం అనేది మనకి వస్తూ ఉంటుంది. అయితే దేవుడే మన యొక్క జీవితాలలో సఫలము చేస్తాడు. ఆయన చేసే దేవుడు, ఆయనని మనము ఆరాధించే దేవుడు. మనమైతే బలహీనులము కానీ ఆయన బలమైన దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు అని మనము మర్చిపోకుండా ఎల్లప్పుడూ కూడా ధైర్యముగా ఉండి ఆయన వైపు చూసినప్పుడు దేవుడు మన కార్యములు అన్నిటినీ కూడా సఫలము చేస్తానని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము బలహీనులమే, అది దేవుడికి తెలుసు. కానీ మనకి ధైర్యమును మన యొక్క కార్యములలో ఆయన సఫలము చేసేది మాత్రము దేవుడే. ఎల్లప్పుడూ కూడా ఆయనని అంటుకట్టుకొని బ్రతికినప్పుడు మనము బలహీనులు కాక ఎల్లప్పుడూ కూడా ధైర్యముగా ఉండి మన జీవితాలలో మన యొక్క కార్యములు ఎల్లప్పుడూ కూడా సఫలమవుతూ ఉంటాయని దేవుడు ఈ దినమున మనల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరములు నిలుచును. అవునండి, ఎవరైతే దేవుని యందు ఆయన నిబంధనకి గైకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఎల్లప్పుడూ ఆయన కృప యుగయుగములు నిలిచి వారి యొక్క బిడ్డలకి దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన తోడై ఉండి నడుస్తారని ఈ దినమున దేవుడు ఆయన యొక్క వాక్యముతో వాగ్దానముతో మనల్ని బలపరుస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన ధననిధి అన్నీ కూడా మీకు అనుగ్రహింపబడునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి ఎల్లప్పుడూ కూడా మాకు సహాయం చేసి మా ఎడల నా ప్రభువా మీ కృపని చూపిస్తూ మమ్మల్ని ధైర్యపరుస్తూ మా కార్యములు సఫలపరిచి మమ్మల్ని ఎంతగానో ఆదుకునే దేవుడు అయ్యా. అందుకని ఉదయకాలమున మీ పాదాలు పట్టుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదేమన్నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభా, వారి యొక్క జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ ఆరోగ్యంలో, వారు చే పనులు, వారు నా ప్రభా ఇంకా ఏది కావాలనుకుంటున్నారో నాయన అవన్నీ కూడా మీరు సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు. మీ కృపను అనుగ్రహించండి. బిడ్డలేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేయండి నా ప్రభా. ఎవరికి కూడా ఎటువంటి నా ప్రభా వ్యతిరేకమైన పరిస్థితులు రాకుండా సహాయం చేయమని కోరుకుంటున్నాను. హైయర్ స్టడీస్ చదువుకోవాలనుకుంటున్న వారికి మంచిగా చదవడానికి సహాయం చేయండి. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ దయచేయండి. అప్పులు ఊబిలో నుండి లేవనెత్తండి. ఎవరు అప్పుల్లోకి ఊబిలో కూలిపోకుండా సహాయం చేయండి. ఏ ఒక్క పరిస్థితిలో ఎవరు ఉన్నారో అవన్నీ కూడా మీకు తెలుసు నా ప్రభా. సహాయం చేయండి. మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. 190 దేశంలో నా ప్రభా, నా దేశము నాయన మీ యొక్క హస్తములలో భద్రపరచండి నాయన. భూమిని అంతటినీ భద్రపరచండి నా ప్రభా. ప్రతి విషయంలో నాయన మీరే తోడై ఉండండి. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణిస్తుండగా వారందరికీ సురక్షితమైన ప్రయాణము అనుగ్రహించండి. హాస్పిటల్స్లో ఉన్న బిడ్డలు హీల్ అవ్వడానికి సహాయం చేయండి.
డాక్టర్స్ని, శానిటరీ వారిని, పోలీస్ వారిని భద్రపరచండి. ప్రతి బిడ్డని నాయన మీ యొక్క కృప, కనికర, దీవెనలో దాచండి నా ప్రభా. మీ యొక్క కృపని వేడుకుంటూ ప్రతి బిడ్డని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.